మద్దాం గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరరావు తెలిపారు. ఇక కేసు విచారణలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇక నిందితులను రిమాండ్ కు తరలించారు. శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వడ్డాం అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట, అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం 40-45 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా డే 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ వడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం చేయడం వల్ల మనకు చివరిగా పిల్లి మూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి మూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో, దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రీసెంట్ గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అనకాపల్లి డిస్టిక్ లో అనకాపల్లి టౌన్